హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఎందుకంటే తెల్లవారి 6:30 7 అవుతుందన్నమాట టైం వచ్చేసి. అయితే ఇక్కడ నా చెట్టుకి దగ్గర ఒక 5-6 పువ్వులు అయితే పూసినాయి, మందార పువ్వులు. అలానే శంకు పువ్వుల చెట్లు అయితే విత్తనాలు వేశాను కదండి. ఫస్ట్ అయితే మొక్కలు కొన్నాను, అవి నిద్రపోతే దానికి ఉన్న విత్తనాలు తీసి మళ్ళీ వేస్తే ఇవి బాగా వచ్చాయండి. కొన్న వాటికన్నా మనం విత్తనాలతో వేసిన మొక్కలే బాగా వచ్చాయి. అయితే ఏంటంటే ఇందులో డైలీ కంపల్సరీ ఒక 6-7 పువ్వులు అయితే శంకు పువ్వులు వైట్వి పూస్తున్నాయి అనమాట. నేను బ్లూ అండ్ వైట్ రెండూ కలిపి వేశాను, కానీ ఓన్లీ వైట్ మాత్రమే మొక్కలు పెద్దగా అయిపోయినాయి. బ్లూ అంత త్వరగా రాలేదు, లేకపోతే ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే రెండు మొక్కలు ఒకలానే ఉంటాయి చూడడానికి. ఒకేసారి విత్తనాలు వేసాను. ఇందులో బ్లూ చెట్టు ఏదో వైట్ కలర్ పువ్వులు పూసే చెట్టు ఏదో తెలియట్లేదు. పువ్వులు అయితే మాత్రం ఓన్లీ వైట్ అయితే కాస్తున్నాయి అనమాట. నాకు డైలీ దేవుడు దీపం పెట్టుకునేటప్పుడు హ్యాపీగా పువ్వులు అయితే ఎక్కడికి వెళ్ళి తెచ్చుకునే బాధ లేకుండా హాయిగా ఉందండి. ఇంకొక 2-3 పువ్వుల మొక్కలు అయితే తెచ్చి పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. చూసారా ఎంత బాగున్నాయో. శంకు పూలు అసలు శివుడికి అంటే చాలా ఇష్టం అనమాట. నాకు అలా ఈ మందార పువ్వులు ఇవి అలా సరిపోతున్నాయండి. డెఫినెట్గా ఎలా లేదన్నా సరే మందార పువ్వులు అయితే ఒక 3-4 కంపల్సరీ డైలీ పూస్తాయి అనమాట. మందార పువ్వు చెట్టుకి కూడా కొంచెం మందు అయితే పట్టేసింది, అంటే పురుగులు పట్టేసింది. మిల్లీ బడ్స్ అంటారు కదా వైట్వి, అవి వచ్చేసాయి అనమాట. దానికి కూడా మందు అయితే వేశాను, అవి కొంచెం తగ్గాయి అనమాట. అది ఉండడం వల్ల మందార మొక్కలు కూడా సరిగా పువ్వులన్నీ పుయ్యవన్నమాట. ఎందుకంటే పురుగు పట్టేస్తుంది కదా, పురుగు పట్టినప్పుడు దానికి బలం అయితే తగ్గిపోయి పువ్వులు కూడా సరిగా పూయట్లేదు. ఇది చూస్తున్నారు కదా, మనకి పువ్వు అయితే ఎక్కడి నుంచి వస్తుందో ఆ పువ్వు వాడిపోయిన తర్వాత ఆ ప్లేస్లోంచి ఈ విత్తనాలు అనేవి వస్తాయండి. శంకు పువ్వులు విత్తనాలు ఇవన్నీ మనం స్టోర్ చేసి పెట్టుకొని మనం ఈ విత్తనాలు కనుక వేస్తే మనకి ఎన్ని కావాలంటే అన్ని మొక్కలు వస్తాయి అన్నమాట. ఒకదానికి ఒక 10-10కి ఎక్కువే విత్తనాలు ఉంటాయి. ఒక్క దాంట్లో చిక్కుడుగాయలాగే ఉంటాయి. అవన్నీ చక్కగా స్టోర్ చేసి పెట్టుకుంటే ఎవరికైనా ఇవ్వచ్చు, లేదంటే మళ్ళీ మనం వేసుకోవచ్చు. నాకైతే ఈరోజు మందార పువ్వులు ఒక 6-5 పూసాయండి. దేవుడికైతే అలా సరిపోయినాయి. హ్యాపీగా దేవుడికైతే పెట్టేశాను. వీడియో తీస్తూ తెంపడం వల్ల చూసుకోలేదండి. 2-3 మొగ్గలు ఉన్నాయి, 3 మొగ్గలతో తెంపేశాను. చాలా బాధ అనిపించింది. ఇవి ఉండుంటే రేపుకో లేకపోతే ఒక వారానికో ఇవి కూడా పువ్వులు పూచేసాను. అది కంగారులో తెంపడం వల్ల ఆ మొగ్గలతో సహా వచ్చేసాయి. ఇవాళ అయితే నేను డైలీ పూజ చేసుకుంటున్నాను. శ్రావణ శుక్రవారం ఎప్పుడైతే స్టార్ట్ అయ్యిందో ఆ రోజు నుంచి డైలీ దీపం అయితే పెడుతున్నాను. దీపం పెట్టాలి అనుకున్నానంటే ఉదయం లేసి అన్ని పనులు అయితే చకచక అయిపోతాయండి. మ్యాక్సిమం నైటే చేసుకుంటాను. పిల్లల క్యారేజ్ అయిపోయిన వెంటనే దేవుడికైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ పూజ అయితే చేసుకొని మిగిలిన పనులు అయితే చేసుకుంటున్నాం అనమాట. ఓపిక ఉన్నంత వరకు దేవుడిని దండం పెట్టుకొని దీపం పెట్టుకుంటే మనకే మంచిదండి. ఈ ఇత్తడి గిన్నెలో శివలింగం ఉంటుందండి, చాలా చిన్నదనమాట. అమ్మ కొనేసి ఇచ్చింది. అది ఎప్పుడు వాటర్లోనే ఉండాలి. సో డైలీ దానికి వాటర్ వేస్తూ చుట్టూ ఎన్ని పూలు అయితే వస్తే అన్ని పూలు దేవుడికైతే ఆ వాటర్లో పెడతానమాట. చాలా బాగుంటుంది ఆ శివలింగం. అంటే స్ఫటిక లింగం అంటారు కదా, ఆ లింగం ఉంటుందన్నమాట అందులో. ఇక్కడ మీరు గమనించారా, దీపం చూసారా ఎలా వెలుగుతుందో? అంటే ఒక లైన్ అయితే ఫామ్ అయ్యింది దీపం వెలుతురులోంచి. అది నేను ఫోన్లో వీడియో తీస్తుంటే నాకు కనబడింది అనమాట. ఫోన్ ఎటు తిప్పితే ఆ వెలుతురు అన్నది అటు వెళ్తుందనమాట. చాలా అందంగా కనిపించింది. అది కూడా అమ్మవారి ఫేస్ మీద డైరెక్ట్గా వెళ్ళి పడుతుంది. ఇటు వస్తే శివపార్వతుల మీద పడుతుంది, ఇటువైపు వస్తే ఈ ఫోటో మీద పడుతుంది. నాకైతే చాలా బాగా నచ్చింది అలాగా చూడడం. పిల్లలకైతే మార్నింగ్ ఏదో ఒకటి క్యారేజ్ అయితే కట్టేసి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాతే నేను మళ్ళీ ఏదో ఒక కూర అయితే వండుతానండి. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ పిల్లలతో మనకి ఇలాంటి కూర అయితే అస్సలు అవ్వదు. ఎందుకంటే ఈ క్యాబేజ్ అన్నది ఒక గంటన్నర పట్టేస్తుంది. అది ఉడకడానికి చాలా టైం టేకింగ్ అండి. క్యాబేజీ అయితే బేగా ఉడకదు. అయితే ఇక్కడ నేను మీకు ఒక చిన్న టిప్ చెప్తానండి. నాకు కూడా అసలు ఇన్ని ఇయర్స్ నుంచి నాకు అసలు తెలియదు. ఇది తెలుసుంటే నేను ఇన్ని ఇయర్స్ అసలు టైం అనేది ఎంత వేస్ట్ చేశానా అనిపించింది నాకు.
ఎందుకు అంటే ఇది చూసిన తర్వాత అంటే చిన్న ఆలోచన వచ్చిందండి. ఈ ఆలోచన ముందు ఎందుకు రాలేదా అనిపించింది. అంతే అది ఇంకా అంటే మనం అది ఎంత ప్రయత్నించినా అది ఎప్పుడు రావాలన్నది అప్పుడే వస్తుంది కదా. అయితే ఈ క్యాబేజీ అనేది చాలామంది అంచులేని గ్లాస్తో కోస్తూ ఉంటారు. మేబీ నేను కూడా అలానే కోస్తూ ఉంటాను. అంటే అంచులేని గ్లాస్తో కొడితే చక్కగా గుండగా వస్తుంది. ఒకసారి ఆలోచించాను అనమాట. ఉల్లిపాయలు మనం బాగా గుండగా కావాలంటే ఈ ఉల్లిపాయలు కోసుకునే బాక్స్లో అయితే వేసేసి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసి తిప్పితే గుండగా అయితే అయిపోతుంది కదా. అలానే క్యాబేజ్ వేస్తే ఎందుకు అవ్వదా అని చెప్పేసి ఒకసారి అయితే ట్రై చేశానండి. మీరే చూడండి అది ఎలా అయింది, అసలు ఏమైంది అన్నది. ముందైతే పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేశాను. అవుతుందా లేదా అనుకున్నాను అసలు. అవితే మాత్రం నా లక్ అనుకున్నాను. ఎందుకంటే మా బాబేమో నేను చేస్తాను అన్నాడు. పోనీలేరా ఫోన్ వీడియో నేను తీస్తున్నాను కదా నువ్వు చెయ్యి అని చెప్పేసి అన్నాను. వాడికి ఇంక ఇదే వచ్చింది ఛాన్స్ అనుకొని ఇంకా బక్కలోడు బలమంతా ఉపయోగించుకొని మరి దాన్ని లాగుతున్నాడు. చాలా గట్టిగా చేస్తున్నాడు. వాడు బలమంతా దాని మీదే ఉంది. చూడండి ఎంత గుండగా అయిపోయింది. అసలు నేనైతే షాక్ అయిపోయాను అనమాట. చాలా బాగా యూజ్ అయ్యింది. ఇన్ని రోజులు ఈ టిప్ ఎందుకు తెలీదా అంటే ఈ ఆలోచన ఎందుకు రాలేదా అనిపించింది. ఈసారి మీరు ఎప్పుడైనా క్యాబేజ్ తెచ్చుకుంటే కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కోసి ఇలా వేసేసేయండి. కూర కూడా చాలా ఫాస్ట్గా అయిపోయింది. నాకు ఫ్రై చేశాను అనమాట. చాలా త్వరగా అయిపోయింది. చాలా గుండగా వచ్చిందండి. వెజ్ మంచూరియా చేసేటప్పుడు మాత్రం డెఫినెట్గా ఇలాగే చేసుకోవాలి. ఎందుకంటే హోటల్స్లో చాలా సన్నగా గుండగా కోస్తారు. అలా ఎలా కొయ్యాలరా బాబు ఎప్పుడు కొయ్యగలమో అని అనుకున్నాను. కానీ ఈ టిప్ చాలా బాగా యూజ్ అయింది. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా అయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.